మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎవరి గురించి మాట్లాడుకుందాం? విశాల్ గారి గురించి తెలుసుకుందాం. ఏంటసలు ఈ మధ్య రీసెంట్ గా చూసినటువంటి వీడియోలో ఆయన అలా చేతులవి వణికిపోతూ మనిషి అలా అయిపోయారు, అసలు ఏం జరిగింది కదా? ఇదే ప్రశ్న అందరిది. అభిమానులందరూ కూడా ఏమైంది ఆయనకి అని చెప్పేసి ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే విశాల్ గారికి ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది. ఆ విషయం ఎవరికి తెలియదు, కానీ మదగజరాజు సినిమా 11 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది అని చెప్పి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్ కి వచ్చారు. ఆ రోజు విశాల్ గారు డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారు అని చెప్పి అడిగితే 11 సంవత్సరాల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఖచ్చితంగా రావాలనుకున్నాను, అందుకే 103 డిగ్రీల జ్వరం ఉన్నా వనికి పోతూ ఉన్నా వచ్చేసాను అని చెప్పి అన్నారు. అండ్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా విశాల్ గారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారంటే ఇప్పుడు కోలుకుంటున్నారు, కంగారు పడాల్సిన పని ఏం లేదు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇక సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలిగ్గా వదంతులు రాసేస్తూ ఉంటారు కదా. మద్ద గజ రాజా అనే సినిమా కోసం విశాల్ గారు ఎంతో కష్టపడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఖుష్బూ గారు మాట్లాడుతూ మేమిద్దరం కలిసి వర్క్ చేయలేదు, అయినా మేము చాలా క్లోజ్ గా ఉంటాం. మొదటిసారి ఒక పార్టీలో కలిసాం, ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విశాల్ గారు నటించినటువంటి కొన్ని సినిమాలు చూసి నాకు చాలా ఇష్టం, చాలా టాలెంటెడ్ హీరో, తనకి సినిమాలపై మంచి ఆసక్తి. మిగతా హీరోలతో మాట్లాడేటప్పుడు వాళ్ళను మీరు అని చెప్పి పిలుస్తాను, కానీ విశాల్ గారితో మాత్రం సరదాగా మాట్లాడుతానని చెప్పి ఖుష్బూ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇక విశాల్ గారు హీరోగా, సుందర్ సి గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సినిమానే మదగజరాజు. అంజలి గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్స్ గా నటించారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతి కానుక Jan 12th ప్రేక్షకుల ముందు కాబోతుంది. సో ఆ ఈవెంట్ లో కనిపించినప్పుడే వారు అలా కనిపించడం జరిగింది అనమాట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారు హీరోగా, డైరెక్టర్ సుకుమార్ గారు తెరకెక్కించినటువంటి పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా ఊహాగానాలు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి తమన్ గారు రీసెంట్ గా మాట్లాడుతూ రిలీజ్ టైం చాలా తక్కువ ఉంది, 15 రోజుల్లో కాపీస్ వెళ్ళిపోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారని చెప్పి ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడ్యూసర్స్ కాల్ చేసి అడగటం, నేను చేయటం కరెక్టా సార్ అని చెప్పి అడిగాను. వాళ్ళకేమో నమ్మకం అన్నమాట నా మీద, కానీ సినిమా చూసిన తర్వాత నాకు భయం వేసింది. ఎందుకంటే పుష్ప 2 అనేది ఒక ప్రత్యేకమైన ప్రపంచం. అండ్ ఆ కథ టీమ్ తో నేను ప్రయాణించలేదు కాబట్టి నాకు వీలైనంత వరకు నేను చేసిస్తాను సార్ అని చెప్పి చెప్పడం, అండ్ రెమ్యునరేషన్ కూడా వద్దు అని చెప్పడం. నువ్వు చెయ్యి, సినిమా రిలీజ్ టైం ని బట్టి అవసరమైతే ఉపయోగిస్తాము, టైం సరిపోతే ఇబ్బంది ఏం లేదు, అంతేగాని ఎవరిదో నచ్చలేదనో ఎవరో చేయలేదనో కాదు అని చెప్పేసి వారు అన్నారట మూవీ టీమ్ వారు. అండ్ మూవీ రీ రికార్డింగ్ టైమ్ లో సుకుమార్ గారు ఫోన్ నంబర్ తీసుకున్నాను, కానీ అంతకు ముందు నా దగ్గర నంబర్ కూడా లేదు సార్, పుష్పవన్ అదిరిపోయింది, మనం భవిష్యత్తులో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి నేను మెసేజ్లు పెట్టను, అది నా క్యారెక్టర్ కాదు. సుకుమార్ గారు దేవిశ్రీ కాంబినేషన్ అసలు నేను చాలా గౌరవిస్తాను, నేను పోటీని ఇష్టపడతాను, దేవి అవకాశాలు నేను తీసుకొని నాకు వచ్చేవి నాకు వస్తాయి, దేవితో ఒక మంచి రిలేషన్ ఉంది అని చెప్పి తమన్ గారు చెప్పడం జరిగింది. అండ్ శంకర్ సార్ సలహా మేరకు గేమ్ చేంజర్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేసీగా ఉండేలా ప్రయత్నించాను. ప్రభాస్ గారిది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్ జపాన్ లో జరగబోతోంది, అందుకే జాపనీస్ వర్జన్ లో ఓ సాంగ్ చేయమని చెప్పి మేకర్స్ అడిగారు. ఆ సినిమాలో డ్యూయెట్, స్పెషల్ సాంగ్, 3 హీరోయిన్స్ తో పాట, అంతేకాకుండా ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానుల్లో ఆ మూవీపై ఎంత తక్కువ అంచనాలుంటే థియేటర్స్ లో అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి వారు చెప్పడం జరిగిందన్నమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే మళ్ళీ విశాల్ గారి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకనొక టైంలో హీరో విశాల్ ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి డైరెక్టర్ సుందర్ సి గారు చెప్పడం జరిగింది. తర్వాత నేను విషయాన్ని తెలుసుకుని రియలైజ్ అయ్యాను అని చెప్పారు. విశాల్ గారు ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించినటువంటి మదగజరాజ ప్రచారంలో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని, ఎందుకంటే 11 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి విషయం కదా, సో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీని ఆయన అందరితో షేర్ చేయడం జరిగింది. విశాల్ గారితో నాకు ఫ్రెండ్షిప్ కుదరడం ఒక కథలా జరిగింది. నా వైఫ్ ఖుష్బూ, విశాల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. విశాల్ తో సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఖుష్బూతో ఒకసారి చెప్పాను. ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒకసారి మీటింగ్ అయితే కనుక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. నా అసిస్టెంట్ రైటర్ తో కలిసి చెప్పినటువంటి చోటికి చేరుకునే క్రమంలో విశాల్ గారు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుండటం గమనించాం, కానీ సీరియస్ గా తీసుకోలేదు. నేనే ఎవరినో విశాల్ గా ఊహించుకున్నానేమో అనుకుంటూ ఆఫీస్ లోకి వెళ్ళాను, కానీ అక్కడ నిజంగానే విశాల్ గారు లేరు. కోపంతో ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఖుష్బూకి జరిగిన విషయం అంతా ఆమె విషయాన్ని సమర్థించారు. నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే గనక ఒప్పుకోలేదు. సరే మరి నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే గనక ఖుష్బూ గారిని వద్దు అని చెప్పారంట. సరే అది జరిగినటువంటి 2 నెలల తర్వాత ఖుష్బూ గారు వెళ్ళిన ఒక సన్మాన కార్యక్రమానికి విశాల్ గారు కూడా వచ్చారు. అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేశారంట ఖుష్బూ గారు, కానీ మంచి మనసున్న ఆయన అందరితోనూ కలిసిపోతూ ఉంటారు. సో కొందరితో కలిసి ఖుష్బూ గారి దగ్గరకు వెళ్ళి సారీ చెప్పి, తనకి బాగా దగ్గరైనటువంటి వారికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్పి తెలిసి ఆ రోజు విశాల్ గారు మీటింగ్ కి హాజరు కాలేదని చెప్పి తెలుసుకున్నారు. నేను చాలా మంది హీరోస్ తో వర్క్
వర్క్ చేశాను. వారిలో కార్తీక్ నాకు అన్నయ్య లాంటి వారు, విశాల్ తమ్ముడు లాంటి వారు అని చెప్పి పుష్ప గారు చెప్పడం జరిగింది. సో 2013లో సిద్ధమైనటువంటి సినిమా మద గజరాజ. సో కొన్ని కారణాల వల్ల అయితే గనక వాయిదా పడింది. మొత్తానికి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతుంది అనమాట. సో ఆ సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు ఇలా ముందుకు రావడం జరిగింది. అందులో కొన్ని నేను మీతో మొబైల్ మసాలా వారి తరపున వారి ద్వారా పంచుకోవడం జరుగుతుంది.